హలో, నేను మిస్ చేసరావు. పిఎం ఈ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్కి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. రాబోయేటువంటి పుష్కరాల లోపల గోదావరి జిల్లాలో కంప్లీట్గా ఈవీ బస్సులు నడపాలనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి టార్గెట్. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇప్పటికే తొలి విడతగా 750 బస్సులు కేంద్రం ఇవ్వడానికి అంగీకరించింది. దాంట్లో 300 బస్సులు ఆల్రెడీ తిరుపతి ఘాట్ రోడ్లో తిరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిన బస్సులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. 2026 కల్లా దాదాపు 1500 బస్సులు ఆంధ్రప్రదేశ్లో రాబోతూ ఉన్నాయి. టోటల్గా సుమారుగా 9000 బస్సులు సేవ అందించడానికి ఎలక్ట్రిక్ బస్సులను దించబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మొదటి నుంచి చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో పల్లె వెలుగు బస్సులు కూడా ఏసీ ఉండాలి, ఏసీ బస్సులతోటే ప్రయాణం చేయాలి ప్రజలు అనేటువంటి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. 2030 కల్లా ఎలక్ట్రిక్ బస్సులు పల్లె వెలుగు తిరగాలి అనేది టార్గెట్ పెట్టారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఛార్జింగ్ పాయింట్స్ని కూడా నెలకొల్పుతూ ఉన్నారు. దాదాపు 5000 ఛార్జింగ్ పాయింట్స్ని నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. అయితే ఎక్కడ ఈ ఛార్జింగ్ పాయింట్స్ని పెట్టాలి, ఆర్టీసీకి సంబంధించినటువంటి సెంటర్స్ ఎక్కడ ఉండాలి, వాటి నిర్వహణ ఎవరు చూస్తారు అనేటువంటి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీలకి ఈ ఎలక్ట్రిక్ బస్సులను అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు పైనీర్ అనేటువంటి సంస్థ ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన నిర్వహణ కానీ, రిపేర్స్ కానీ, లేదా ఛార్జింగ్ పాయింట్స్ కానీ వీటన్నిటిని మెయింటైన్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఒక అంగీకారానికి కూడా వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ బస్సులు అయితేనే వైబిలిటీ ఉంటుంది, లేదంటే ఆర్టీసీకి నష్టం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులని రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి టార్గెట్ 2030 పెట్టింది. 2030 లోపల డీజిల్ బస్సులు ఉండకూడదు అనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. ప్రస్తుతం 8 సంవత్సరాలు దాటినటువంటి ఆర్టీసీ బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలి, లేదా సిఎన్జి బస్సులుగా మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాయి. 8 years దాటినటువంటి బస్సుల్ని అసలు రోడ్ల మీద తిరగకుండా కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిప్పాలి అనేది. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ప్రత్యేకించి అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుంది. అక్కడ గ్రీన్ క్యాపిటల్ ఏర్పాటు అవుతుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తెలంగాణతోటి పోటీ పడాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు తగ్గించాలి. అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. వేసవిలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కారణం సముద్ర తీరం. సముద్ర తీరం వెంబడి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. దీంతో అక్కడికి ఇండస్ట్రీస్లు రావడానికి కొంత సందేహిస్తూ ఉంటారు. వాతావరణం అనుకూలంగా ఉండేటువంటి తెలంగాణ పక్కనే కనిపిస్తూ ఉంది. అంచేత ఇండస్ట్రీస్లు ఎక్కువగా తెలంగాణకు రావడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. పెద్ద ఎత్తున చెట్లను నాటాలి, మొక్కలు నాటి వాటిని పెంచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. రాబోయేటువంటి రోజుల్లో 50% చెట్లు ఉండాలి, మొత్తం గ్రీనరీ 50% గ్రీనరీ ఉండాలి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణంలో సగం గ్రీనరీ ఉండాలి అనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా మొక్కలు నాటితేనే, గ్రీనరీ పెంచితేనే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు గ్రీనరీని పెంచుతూ మరోవైపు కాలుష్యాన్ని తగ్గించేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. దాంట్లో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను పరిచయం చేయబోతూ ఉన్నారు. దాదాపు 2-3 కంపెనీలు ఎలక్ట్రిక్ బస్సులని తిప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నాయి. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ఈ సేవా పథకం అనేటువంటి పథకం ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను ఆయా రాష్ట్రాలకి మంజూరు చేస్తుంది. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కే మంజూరు చేస్తుంది. కారణం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ
మీద ఆధారపడి ఉంది అక్కడ. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలంటే అది శాంక్షన్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి కేంద్ర ప్రభుత్వ వాటాతోటి బస్సులను ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆల్రెడీ 750 బస్సులు రెడీగా ఉన్నాయి. ఈ 2026 ఇయర్కి మరొక 1500 బస్సులు రాబోతున్నాయి. 2030 కల్లా 9000 బస్సులు దాదాపుగా రాబోతున్నాయి. ఇప్పుడున్నటువంటి బస్సులని ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్ట్ చేయడానికి లేదా సిఎన్జి బస్సులుగా కన్వర్ట్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీంట్లో భాగంగా అసలు ఏంటి ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ పెట్టాలి అనే దాని మీద గత కొన్ని రోజులుగా తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో ఒక న్యూస్ నాకు కనిపించింది. ఏంటంటే ఎట్టకేలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఏంటి, విద్యాధరపురం డిపోలోనే ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్. ఇది ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు విద్యాధరపురం డిపోకు లైన్ క్లియర్ అయింది. ఒక్కొక్క డిపో వైజ్ ఎలక్ట్రిక్ బస్సులని పరిచయం చేయడానికి ఎలక్ట్రిక్ బస్సులని ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ ఛార్జింగ్ పాయింట్లు పెట్టాలి, ఎలక్ట్రిక్ బస్సులు ఎలా నడపాలి, ఎవరు నడపాలి, వీటన్నిటి మీద ఒక క్లారిటీ తీసుకొస్తున్నారు. అందుకే తొలుత విద్యాధరపురం డిపోకు సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది. దీంతో ట్రాన్స్కోతో ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ కావాలి, సో ఎలక్ట్రిక్ విద్యుత్ కావాలి. ఆ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ట్రాన్స్కో తోటి ఇప్పుడు కొన్ని హడ్డిల్స్ ఉన్నాయి, అవి కూడా తొలగిపోయాయి. విద్యాధరపురం డిపోలో ఛార్జింగ్ స్టేషను మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు ట్రాన్స్కోకు ఆర్టీసీ దరఖాస్తు చేసిన నేపథ్యంలో గతంలో తిరస్కరించడం జరిగింది. ప్రస్తుతం ట్రాన్స్కో కేంద్ర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ బృందాలు చూడండి ఎంత వేగంగా జరుగుతుంది. ట్రాన్స్కో ప్లస్ కేంద్ర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ బృందాలు ఇటీవల ఆర్టీసీ అధికారులతో కలిసి విద్యాధరపురం డిపోను సందర్శించాయి. వర్షపు నీటి ముంపును దృష్టిలో ఉంచుకొని కొన్ని సూచనలు చేయడం జరిగింది. వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఎత్తైన సిమెంట్ ప్లాట్ఫామ్పై ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని, మెయింటెనెన్స్ డిపోలో అందుబాటులో ఉండేటువంటి టూల్స్ను సురక్షితంగా ఉంచడానికి వీలుగా తక్షణం తీసుకోవాల్సినటువంటి అంశాలపై నిర్దేశించింది. దీంతో ట్రాన్స్కో అధికారులు ఛార్జింగ్ స్టేషన్లకు హై టెన్షన్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ట్రాన్స్కో అంగీకారంతో కథ సుఖాంతమైంది. విద్యాధరపురం డిపో చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. సమీప సబ్ స్టేషన్ నుంచి డిపోకు ప్రత్యేకంగా లైన్స్ వేయాల్సి ఉండడంతో భవనాలు అడ్డు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్కో అధికారులు భూగర్భ విద్యుత్ కేబుల్స్ కు ప్రతిపాదించడం జరిగింది. దీనికి ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే పయనీర్ సంస్థ అంగీకారం తెలిపింది. సో దీంతో హై టెన్షన్ కేబుల్స్ సమస్య కూడా కొలికి వచ్చింది. 2 నెలల్లో పయనీర్ సంస్థ విద్యాధరపురం డిపోలో ఛార్జింగ్ స్టేషన్ మెయింటెనెన్స్ డిపోలను ఏర్పాటు చేయనుంది. సో కాబట్టి ఒక్కొక్క డిపోకి సంబంధించి మొత్తం ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ పెట్టాలి, వాటికి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వంతో ఆర్టీసీ. సో ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్గా ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. పైనీర్ లాంటి సంస్థలు ఒక 2-3 మల్టీనేషనల్ కంపెనీలు ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి హయ్యర్ బస్సెస్ అద్దె బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి విడతల వారీగా సమాప్తం పలకడానికి, వాటిని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అని చెప్పొచ్చు. అలాంటి ఆలోచన ఉంది. అందుకే ఎలక్ట్రిక్ బస్సులను శరవేగంగా తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలక్ట్రిక్ బస్సులను ఆదరించాలా పర్లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.